దాన్ని బట్టి వలలు పెద్ద వలలు వేస్తే బంగారు పాపల వల, పరిగే వల, మార్పుల వల, మళ్ళా బొత్తుల వల్ల ఇంటికి బొత్తులు పడతాయి. దాన్ని బట్టి ఈ మన మత్స్యగడ్డ చేపలు పట్టుకొని అమ్ముకుంటున్నాం. అయితే ఇదే కాకుండా మనకు ఈ చేపలు పట్టేటప్పుడు ఏమైనా మందులు ఇదన్నీ వేస్తుంటారా? మందులు లేదు. కొన్నిసార్లు మనకు వినాయక చవితి ఉత్సవాలు అయినప్పుడు, మరి వినాయక నిమజ్జనం చేసినప్పుడు పాస్టర్ పారిస్ లాంటివి ఇక్కడ కలిసిపోతాయి. కలిసిపోవడం వల్ల ఇలాంటి చేపలు కొన్నిసార్లు చచ్చిపోయే ప్రమాదం ఎంతైనా ఉంది. దీంతో పాటు చిన్న చిన్న జీవజాతులు కూడా చనిపోతాయి. ఓకేనా పిల్లలు? మనమంతా కూడా జీవ వైవిధ్యాన్ని పెంపొందించటంలో భాగంగా మనకు ఇలాంటి దాంట్లో మట్టి వినాయకుడిని మాత్రమే నిమజ్జనం చేయాలి. ఓకే, పారిస్తో చేసినటువంటి వినాయకుల్ని మనం ఇక్కడ తీసుకుని రాకూడదు. ఓకేనా? మీరు మరి పెద్ద అయ్యాక చాలామందికి మీరు అవేర్నెస్ చేయాలి. మీరే ఈ జీవ వైవిధ్యాన్ని సంరక్షించాలి. సరేనా? ఇదిగో ఈ డాడీ చెప్పిన మాటలు విన్నారు కదా? ఓకే, ఇంకో రకమైన జీవ వైవిధ్యాన్ని పరిశీలిద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ డాడీ.